శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితులను పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రాహువు లాభస్థానంలో ఉంటూ ఉండగా 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. లాభాల బాటలో ఉంటారు. ఇది మనసుకి కొంచెం ఆనందం కలిగించే అంశమే. ధన సహాయం బాగా వస్తూ ఉంటుంది. ధనము అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. రాహు గారి యొక్క స్థితి బాగుంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా బాగుంది. అలాగే ఏదైనా పిత్రార్జితాలు చేతికి రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మిగతా విషయాలండి, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో ఓర్పుగా ఉండాల్సిందే. మాతృవర్గ రీత్యా ఇప్పుడిప్పుడే మీరు ఏమీ కూడా ఆశించవద్దు. మీ తల్లిగారి వైపు నుంచి కానీ, తండ్రి గారి వైపు నుంచి కానీ ఏ సహాయం గాని, ఏ ధన సహాయం గాని ఏది ఆశించవద్దు. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. స్త్రీలు కూడా కొంచెం కష్టపడేదే కనిపిస్తోంది. ఇక వ్యవసాయదారుల విషయంలో కూడా అలాగే ఉంది. అంటే శారీరక శ్రమ ఎక్కువ అవుతోంది ఇక్కడ మేషరాశి వారికి. ఏ రాశి, ఏ అంశంలో ఉన్న వారికైనా, ఏ డివిజన్ లో ఉన్న వారికైనా, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, అలాగే భార్యాభర్తలు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు దేనిలో అయినా ఉన్నవారు, స్త్రీలు, ఎవరికైనా సరే శారీరక కష్టం అనేది కనిపిస్తూ ఉంది. ఇతరత్ర ఇంట శుభకార్యాలు జరగడం గాని, కనీసం కుదరడం గాని, ఇలాంటివన్నీ కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడులు ఏవి కూడా ఇప్పుడు పెట్టినా లాభించే పరిస్థితి లేదు. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి
స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ధనం ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. అపవాదులు అపనిందలు కనిపించడానికి అవకాశం ఉంది. అలా అని మీరేమన్నా ఎవరితోనైనా ఫైట్ చేస్తారంటే ఏమి ఫైట్ చేసినా కూడా ప్రయోజనం కనిపించేటటువంటి ఫలితాలు ఏమీ కనబడబోవడం లేదు. ఇంకా అదొక రిస్క్ ఎందుకు? ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అనుకున్నా మంచిగా కాలమే జవాబు చెప్తుంది. లేకపోతే 4 రోజులకి మనం చెప్దాంలే అనుకోని ఓర్పుగా ఉండండి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. ఏవి కూడా అంతగా రాణించడం లేదు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము కూడా వ్యయస్థానంలోకి వచ్చి మాతృవర్గ రీత్యా కానీ ఒక్కింత కష్టపెట్టేటట్టుగానే ఉంది. అంటే మీరు ఇంకా మీ మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గానికి సేవ ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కొంచెం అసంతృప్తి కూడా కనిపిస్తోంది. మిగతా విషయాలు ఏవీ కూడా మారలేదు. అన్నిట్లలోనూ ఓర్పు కలిగే ఉండాలి. కృషి చేసుకుంటూనే వెళ్ళాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి తప్పనిసరిగా. అలాగే ఈ నవమ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత మీ ఇష్టదేవతారాధన మీ ఇష్టం. విష్ణు సహస్రనామం చదువుకుంటారా, శివ సహస్రనామం చదువుకుంటారా, లలితా సహస్రనామం చదువుకుంటారా, ఆంజనేయ సహస్రనామం చదువుకుంటారా, మీ ఇష్టానికే చెప్తున్నా. మీ ఇష్టదేవతారాధనని బలంగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగిన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు ప్రధానంగా ఉండాలి. గ్రహస్థితుల బలాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.